భారత్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పక్కా వ్యూహంతోనే రెండో వన్డేలో ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాడని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ దినేష్ కార్తిక్ వెల్లడించారు. అడిలైడ్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 112 బంతుల్లో 104 శతకం సాధించగా ఆఖర్లో సమయోచితం ఇన్నింగ్స్ ఆడిన మహేంద్ర సింగ్ ధోని 54 బంతుల్లో 55 నాటౌట్ అర్ధశతకం బాదడంతో 299 పరుగుల లక్ష్యాన్ని భారత్ మరో 4 బంతులు మిగిలి ఉండగానే ఛేదించిన విషయం తెలిసిందే. భారత జట్టు విజయానికి 18 బంతుల్లో 25 పరుగులు అవసరమైన దశలో దినేష్ కార్తిక్ 14 బంతుల్లో 25 నాటౌట్తో కలిసి ధోని వరుసగా సింగిల్స్ తీస్తూ ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచాడు. తొలుత పరుగులు, బంతుల మధ్య అంతరాన్ని తగ్గించిన ధోని ఆఖరి ఓవర్లో స్వేచ్ఛగా బ్యాట్ జులిపించి కళ్ళు చెదిరి 6 బాది భారత్ని గెలుపు సంబరాల్లో ముంచెత్తాడు. జట్టు స్కోర్ 242 వద్ద కోహ్లీ అవుట్ అవ్వగా మ్యాచ్పై ఉత్కంఠ నెలకొంది. ఆ సమయంలో ఓపికతో క్రీజ్లో నిలిచిన ధోని ఆఖరి వరకు సహనం కోల్పోలేదు. సింగిల్స్తో ఫీల్డర్లపై తొలుత ఒత్తిడి పెంచిన ధోని ఆ తర్వాత బౌలర్లని ఆత్మరక్షణలోకి నెట్టేశాడు. ఈ క్రమంలో దినేష్ కార్తిక్తో కలిసి 5వ వికెట్కి అజేయంగా 57 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆస్ట్రేలియా గడ్డపై వన్డే సిరీస్లో ధోని నిలకడగా ఆడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలు సాధించడం, మునుపటిలా మ్యాచ్ని గెలుపుగా ముగించడాన్ని నాన్ స్ట్రైక్ ఎండ్ నుంచి చూసి చాలా ఆస్వాదించా. తొలుత ఒత్తిడిని తట్టుకుని ఆ తర్వాత దాన్ని ప్రత్యర్థిపైకి మళ్లించాలనేది ధోని వ్యూహం. వాస్తవానికి రెండో వన్డేలో అతని ప్లాన్ సక్సెస్ అయింది. అలా వ్యూహాలు రచించి వాటిని విజయవంతంగా అమలు చేయడంలో ధోని సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది అని దినేష్ కార్తిక్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.